కరీంనగర్లో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. మున్సిపల్ పోలింగ్ వేళ లాఠీలు విరిగాయి. దొంగ ఓట్ల కలకలం, బీజేపీ శ్రేణుల నిరసన. పోలీసుల లాఠీ చార్జితో 58వ డివిజన్ ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. 58వ డివిజన్ లో విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తొలుత బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంత చెప్పినా బీజేపీ శ్రేణులు శాంతించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇక పోలీసుల లాఠీ చార్జిలో పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతుంటే పోలీసులు పాశవికంగా దాడి చేశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే శాంతి భద్రతలను కాపాడటానికే లాఠీలకు పని చెప్పామంటున్నారు పోలీసులు. ఇక మున్సిపల్స్ రణరంగంగా మారుతున్నాయి. అటు కరీంనగర్ 58వ డివిజన్ లో బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అన్ని ప్రశాంతంగానే జరుగుతోందా పోలింగ్ అంతా కూడా? అటు బీజేపీ శ్రేణులను కూడా లాఠీ చార్జ్ వారు గురయ్యారు అని చెబుతున్నారు. ఏం జరిగింది? కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు పోలీసులు వర్సెస్ రాజకీయ నాయకుల మధ్య ఇటు వారైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రదేశాల లోపల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పైన రాజకీయ నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఉదయం సమయం లోపల ఇటు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి గంగుల సీరియస్ అయిన కొద్దిసేపటికి ఇటు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా 58వ డివిజన్ లో దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్లి నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మొదట ఎలాంటి ఇటు ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యం లోపల నిరసనలకు చోటు లేదు అని చెప్పి చెప్పడంతో ఇటు బీజేపీ నాయకులు అక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి నిరసన తెలిపేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భం లోపల ఇటు వారిని చెడగొట్టేందుకు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారిపైన ఎంత చెప్పినా వినకపోవడంతో చివరికి లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పని అవుతుంది. మొత్తానికైతే వాళ్ళని చెదరగొట్టడానికే మేము లాఠీ చార్జ్ చేశామని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నా కానీ ఈ సంఘటన లోపల పలువురు బీజేపీ కార్యకర్తలకైతే పోలీసుల లాఠీ చార్జ్ వల్ల లాఠీ దెబ్బలు తమ పైన పడడంతో అయితే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ఒక నలుగురు బీజేపీ కార్యకర్తలు ఇటు ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ. రైట్, థాంక్యూ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.